హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. మనం ప్రస్తుతానికి సెన్సేషనల్ రెసిపీస్ అన్ని ట్రై చేస్తున్నాం కదా. ఈరోజు ఒక సెన్సేషనల్ రెసిపీలో అద్భుతమైన డిష్ని మనం రెడీ చేసుకుందాం. చికెన్ తోటి తయారు చేసే డిష్ ఇది. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సాలడ్ లాగానే ఉంటుంది. పర్టికులర్గా ఈ డిష్ని చాలా బాగా ఇష్టపడేది, బాగా చేసుకునే ప్రదేశం, దీని ఆరిజిన్ అన్నీ కూడా వియత్నాం నుంచి. వియత్నాం గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఈ రోజుల్లో టూరిజం స్పాట్గా కూడా, టూరిజం డెస్టినేషన్గా కూడా బాగా పాపులర్ అవుతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా బాగా తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మంచి ట్రిప్లు కూడా వేసుకోవచ్చని ఈ మధ్యలో వియత్నాంకి ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. మీరు ఎవరైనా వెళ్ళున్నా కూడా అక్కడ చూసే ఉంటారు బహుశా ఈ డిష్ని. లేదంటే కూడా ఇప్పుడు ఈ డిష్ని చూసి తెలుసుకొని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న డిష్ పేరు వియత్నామీసీ చికెన్ సాలడ్ విత్ క్రంచీ పీనట్. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చికెన్ మనం యూస్ చేస్తున్నాం. హోల్ చికెన్ వాడుతున్నాము. దీన్ని బాయిల్ చేసుకొని పీసెస్ కింద తీసేసుకుంటాం. స్ట్రీక్స్గా వస్తుందన్నమాట. సాలడ్ కోసం కాబట్టి దీన్ని క్యూబ్స్ చేసుకోవట్లేదు, ఈ విధంగా వాడుతున్నాము. బోన్లెస్. రెండోది మనం వాడుతోంది క్యూకుంబర్ వాడుతున్నాము. కీరా సింప్లీ ఇంగ్లీష్ కుకుంబర్ వాడుతున్నాను. ఇక్కడ మామూలు కుకుంబర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే క్యారెట్ వాడుతున్నాము. క్యారెట్ని నీట్గా ఫైన్గా జూలియన్ స్టైల్లో చాప్ చేసుకోవాలి. అందుకోసం నేను ఆల్రెడీ స్క్వేర్ది తీసుకున్నాను, ఈజీగా ఉంటుందని. మామూలుగా ఉన్నవి కూడా స్క్వేర్ చేసుకోవచ్చు. అలాగే పీనట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే వేరుశనగ గుళ్ళు. అలాగే నిమ్మకాయ ఒకటి వాడుతున్నాము. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర సెలరీ ఉంది. ఇంకా గార్లిక్ అంటే వెల్లుల్లి, సోయా సాస్, ఇంకా కొద్దిగంత పంచదార. ఇవి మాత్రం డ్రెస్సింగ్కి యూజ్ చేస్తాం. సింపుల్గా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఇందులో ఏంటంటే చికెన్ని ఉడికించుకోవడం. చికెన్ ఉడికించుకోవడం కోసం ప్యాన్ పెట్టేసుకోవాలి కదా. మిగతా అవి కట్ చేసే లోపు అది ఉడుకుతూ ఉంటుంది. పని సగం అయిపోతుంది కాబట్టి చిన్నపాటి గిన్నె పెట్టేసుకొని వాటర్ పోసి చికెన్ ఉడికించేసుకుందాం. వాటర్ని మళ్ళీ యూజ్ చేయం మనం కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పర్లేదు. చికెన్ మునిగే విధంగా, ఉడికే విధంగా ఉండాలి. ఇందులోనే సెలరీ స్టిక్స్ వాడుతున్నాం. గార్లిక్ కూడా. గో అండ్ చికెన్ బ్రెస్ట్ పీసెస్ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఫుల్ హీట్లో నేను అలా పెట్టేశాను. అది ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడుకుతూ ఉన్న క్రమంలోనే మిగిలిన ప్రాసెస్ కూడా మనం చేసుకుందాం. కటింగ్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. క్లియర్ అయిపోయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తున్నాను. ఇందులో చూస్తూనండి. ఇదేమో హాఫ్ మూన్ స్టైల్లో కట్ చేసుకుంటున్నాం. కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టు. వీలైనంత సన్నగా ఈవెన్గా వస్తే ఫైనల్ అవుట్పుట్ బాగుంటుంది. దానికోసమే ట్రై చేస్తున్నా. దేర్ యూ గో. ఒక్కొక్క వెజిటేబుల్ కూడా ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఓవరాల్గా ఈ సాలడ్ కూడా రఫ్ సాలడే. ఎప్పుడు దీన్ని మనం సాలడ్స్ జనరల్గా నీట్గా సర్వ్ చేసుకోవడమో లేకపోతే బౌల్లో పెట్టడమో కాకుండా ఇది అలా స్ప్రింకిల్ చేసినట్లుగా ఒక రకంగా చెప్పాలంటే విచ్చలవిడిగా ఉంటుంది. ఇనఫ్. అండ్ యా, పీనట్ ఉంది కదా. పీనట్ కూడా మనకు క్రంచీ పీనట్ అంటే వేయించుకోవాలి. ఇది అయ్యేలోపు అది కూడా వేగుతూ ఉంటుంది. ఇంకో ప్యాన్ పెట్టుకొని అది కూడా వేయించేస్తాను. ఇది కూడా వేడవని తొందరగానే కుక్ అవుతోంది. జస్ట్ ఒకసారి సెలరీ అండ్ కింద గార్లిక్ క్లోవ్ కూడా ఉంది, అంటే వెల్లుల్లి రెమ్మలు.
ఇంకేం కావాలి, గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. అందులో వేసాము, ఆ గార్లిక్ కాకుండా ఇది ఎక్స్ట్రా. రెడీ. సో గార్లిక్ ఇవంతా రెడీ అయిపోయింది. అండ్ లెమన్, సోయా సాస్, వీటితోటి డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి. డ్రెస్సింగ్ కోసం మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నా. ఇందులోనే తర్వాత మిక్సింగ్ కూడా చేసేసుకునే విధంగా నేను కొద్దిగా పెద్ద బౌల్ తీసేసుకుంటున్నాను. చికెన్ కూడా నీట్గా ఉడుకుతోంది. ఇందులో ఫస్ట్ సోయా సాస్, అండ్ షుగర్ ఇది వేసుకొని విస్క్ చేసుకుంటూ ఉందాం, మిక్స్ అయిపోతుంది. అన్నట్లు దీంట్లో మనం సోయా సాస్ వాడుకున్నాం కదా, ఫిష్ సాస్ ఎక్కువ యూస్ చేస్తారు వియత్నామీస్ అయితే, అది కూడా ట్రై చేయొచ్చు. కూడా వేడెక్కిపోయింది. ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఇది పీనట్స్ ఫ్రై అవ్వడం కోసం మాత్రమే. ఏం కన్ఫ్యూజ్ అవ్వట్లేదుగా, జస్ట్ ఇది గార్నిషింగ్ కోసమే కాబట్టి ఆ టైంలో మనకు అయిపోతుందనే ఉద్దేశంతో పీనట్స్ అప్పటికప్పుడే ఫ్రై చేసేసుకుంటున్నాను ప్యారలల్గా. కలిసిపోయింది. ఇది ఇక్కడ పెట్టుకుంటున్నా. చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాం. జస్ట్ ఇవి పొట్టుడిపోయి క్రిస్పీగా క్రంచీగా రావడం కోసం చేయాలి మనం. పొట్టుడే వరకు వేడవ్వాలి. వేగిపోయాయి. కూడా ఉడికిపోయింది కదా, తీసేసుకుంటాం. ఇది కూడా కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే ఇప్పటికెప్పుడైతే చేతులు కాలుతాయి, కాస్త చల్లారిన తర్వాత జనరల్గా నూడిల్స్లో చేసేప్పుడు పోగులుగా తీస్తారు చూడండి, అలా తీసేసుకోవచ్చు. ఈ రెండు చల్లగయ్యాక పోగులు తీసేటప్పుడు కలుద్దాం. సో చల్లగైపోయాయి, వీటికి పొట్టు తీస్తాం. దాంతోపాటు చికెన్ కూడా రెడీ అయింది కదా, స్టిక్స్గా చేసేసుకుందాం. ఇది చాకుతో కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగే పోగులుగా తీసేసుకోవచ్చు అనమాట. అందుకనే బ్రెస్ట్ పీస్ తీసుకోవడం బెటర్. దీనికి బాగా పొడవు పీస్లు వస్తాయి కదా, అందుకోసం. అయిపోయింది, పోగులంతా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రెస్సింగ్లోకి వేసుకొని మిక్స్ చేసేసుకుంటాం. డ్రెస్సింగ్ మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఫస్ట్ క్యూకంబర్, క్యారెట్ అండ్ గార్లిక్. వెజ్జెస్ అన్నీ వెళ్ళిపోయాయి. నీట్గా కలుపుకుంటాం. డ్రెస్సింగ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా, కొద్దిగా సోక్ అయ్యే విధంగా కూడా పెట్టుకుంటే బాగుంటుంది.
ఫస్ట్ చికెన్ కూడా వేసుకోవచ్చు, ఆర్డర్ ఏం లేదు, ప్రయారిటీ. ఎప్పుడైనా ఒక్కొక్క పుల్ల ఇలా తీసుకొని తిని కూడా చూడొచ్చు. సీజనింగ్ పంచదార వేసాం కదా, ఆ స్వీట్ బాగా తగులుతోంది. సాస్లో ఉన్న ఫ్లేవర్ కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. కొద్దిగా దీన్ని ప్లేటింగ్ చేసుకోవడం కూడా ఒక స్టైల్ ఉంది వీళ్ళకి. జనరల్గా మనం కుప్పగా పెట్టడం, నీట్గా డ్రెస్ చేయడం ఇట్లా కాకుండా తీసుకోపో అన్నట్టు అలా వేస్తూ ఉంటారు. జస్ట్ ఒక చోట పెట్టకుండా స్ప్రెడ్ అవుట్ అయ్యేలాగా విసిరినట్లుగా వేయాలి అంటారు. సరే, చిన్నదిగా ఉంది, ఎగురుతూ ఉంటుంది. నేనైతే నీట్గా పెట్టేస్తాను. ఇదైన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా ప్రెజెంటేషన్ కూడా చేసి, దేర్ ఇట్ ఈస్, అద్భుతంగా వచ్చింది. దీని తర్వాత క్రంచీ పీనట్స్. ప్రాసెస్ అయిపోయింది. ఫైనల్ టచ్లో సెలరీని కానీ దేనన్నా చాప్ చేసుకొని గ్రీన్స్ని జస్ట్ పైన పెట్టేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి సెలరీ వాడుతున్నా. నీట్గా రెడీ చేయడం అనేది దీని స్టైల్ కాదు, కచ్చా పచ్చా అలా ప్లేట్లో విసరడమే వీళ్ళ స్టైల్, ఈ డిష్ స్టైల్ పర్టికులర్లీ. నా దగ్గర ఒక ఫ్లవర్ ఉంది, సింపుల్గా ఇది ఒకటి పెట్టేస్తే చూడడానికి కూడా అందంగా ఉంటుంది కదా. పెట్టేసి ప్రజెంటేషన్ చూపిస్తాను. అయిపోయింది కదా, చూడండి క్లోజ్లో ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా నీట్గా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ మీరు చూస్తూ ఉండగానే రెడీ అయిపోయింది. నైస్. సీజనింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముందుగా తిని చూడడం వల్ల తెలిసింది. సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఖచ్చితంగా హెల్దీ అండ్ టేస్టీ డిష్ ఇది. చూడ్డానికి కూడా ఎగ్జాటిక్గా ఉంది. మీరే చూడండి, ఇలాగే తయారు చేసి హాల్లో అందరూ కూర్చొని ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్ళి ఇలా పెడితే, ఒక్కొరికి చిన్న చిన్న బౌల్ ఇచ్చుకోవాలంటే తీసుకొని తినండి అన్నా కూడా చాలా బాగుంటుంది కదా. ఇలాంటి డిఫరెంట్ ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు కూడా చేస్తూ ఉండండి. అద్భుతమైన వంటను చూసేసాము. నెక్స్ట్ వంటను కూడా చూద్దాం. నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టి రెడీగా ఉన్నాను, చూస్తున్నారు కదా, వేడవుతుంది. మనం ఇప్పుడు చేసుకోబోతున్నది మెక్సికన్ వెరైటీ. దీన్ని ఓపెన్ శాండ్విచ్ అని కూడా అంటారు. శాండ్విచ్ అంటే రెండు పెట్టి క్లోజ్ చేస్తుంటారు కదా, అలాగే ఓపెన్ శాండ్విచ్ అని కూడా అంటారు. దీని పేరు ఫ్రైడ్ కార్న్ టోస్టాడా. ఈ డిష్ మనం చెప్పుకున్నట్లుగానే ఓపెన్గా ఉంటుంది, ఓపెన్ శాండ్విచ్ అన్నట్లుగానే. దీనికి వాడుతున్న ఇంగ్రీడియంట్స్ చూస్తే క్యాప్సికమ్, బెల్ పెప్పర్ వాడుతున్నాము. అలాగే ఇక్కడ టోర్టిలాస్ వాడుతున్నాం. ఈ టోర్టిలాస్ పిజ్జా డౌ తోటి చేస్తారు, ప్లస్ పిజ్జా డౌ తోటి ఇంకొద్దిగా చెప్పాలంటే కార్న్ తోటి మిక్స్ ఉంటుందన్నమాట. ఏ విధంగా అయితే కార్న్ఫ్లెక్స్ ఇట్లాంటివి చేస్తావో అలాంటి పదార్థాలతోటే ఇది రెడీమేడ్గా కూడా దొరికే అవకాశం ఉంది, లేకపోతే పిజ్జా డౌతో చేసుకోవచ్చు. అలాగే ఆల్పినోస్ వాడుతున్నాం, చీజ్ యూస్ చేస్తున్నాము, ఇంకోటి స్వీట్ కార్న్.
మొక్కజొన్న ఇది కూడా వాడుతున్నాం. గార్నిషింగ్ కోసం కానీ లేకపోతే సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ టోర్టిలాస్ ఏవైతే ఉన్నాయో వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జనరల్గా వాళ్ళైతే అక్కడ చేసేవాళ్ళు బేక్ చేస్తారు. ఓవెన్లో పెట్టి కాసేపు ఉంచినట్లయితే దాంట్లో ఉన్న మాయిస్ట్ మొత్తం వెళ్ళిపోయి చపాతీ లాగా ఉంది కదా, చపాతీ దీంట్లో ఎలాగైతే మాయిశ్చర్ ఉంటుందో ఆ మాయిశ్చర్ అంతా కూడా వెళ్ళిపోయి గట్టిగా ఒక రకంగా చెప్పాలంటే అప్పడంలా తయారవుతుంది అన్నమాట. గట్టిగా కటింగ్ ప్రాసెస్లు మొదలు పెట్టేసుకుందాం. ఈ మొత్తం ప్రాసెస్లో మనకి ఎగ్జాటిక్గా అనిపించేది కానీ బాగా ఫ్యాసినేటింగ్గా అనిపించేది కలర్స్, బాగా కలర్ఫుల్గా ఉంటుంది, చూడ్డానికి పిజ్జా లాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొద్దిపాటి పిజ్జా డౌ లాంటిదే కూడా కాబట్టి టోర్టిలా దానికి రిజంబ్లెన్స్ కూడా ఉంటుంది. రెండు వేర్వేరు కలర్ బెల్ పెప్పర్స్ యూస్ చేస్తున్నాను నేను. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వస్తాయి. రెడ్ అండ్ ఎల్లో, గ్రీన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ టోర్టిలాస్ బాగా బాగా పాత డిషెస్ అన్నమాట. ఉదాహరణకి ఇంటర్నేషనల్ డిషెస్ ఇప్పుడిప్పుడే బాగా ఫేమస్ అవుతూ ఉన్నాయి కదా, కొన్ని రెస్టారెంట్స్ కూడా చైన్స్, అలాంటి చైన్స్లో కూడా మనం వీటిని రెగ్యులర్ మెనూలో దొరుకుతూ ఉంటాయి టోర్టిలాస్ ఆర్డర్ చేసుకోవడం కోసం. ఆ విధంగా బాగా ఫేమస్ అన్నమాట. ఇవి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొద్దిగా కాస్ట్లీ డిష్ కూడా, కొన్ని చోట్ల బాగా కాస్ట్లీ ప్రైజెస్ తోటి పెడుతూ ఉంటారు. అలాంటి వాటిని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అలపినోస్ని అలాగే కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం కోసం చిన్నవిగా చేసుకున్న కొద్దిగా అంతే, అలాగే వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. మనకు కారానికి తగ్గట్టుగా మనకి ఎంత కారం కావాలనుకుంటే ఆ విధంగా అల్పినోస్ యూస్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్తో ఇది కూడా కొద్దిగా ఆరితే క్రంచీగా తయారైపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఇట్లాగే ఆరుతూ ఉండని. మనకు నెక్స్ట్ కావాల్సింది సింపుల్గా చీజ్ కావాలి. గ్రేటెడ్ చీజ్ వాడతాం కదా, దీన్ని గ్రేట్ చేసి పెట్టేసుకుందాం. సరిపోతుంది. చీజ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం జనరల్లీ చీజ్ వేసిన తర్వాత కొద్దిగా అంత బేక్ చేయడం ఇలాంటివి చేస్తాము, చీజ్ కరిగి మెల్ట్ అయ్యి రావడం కోసం. ఇందులో అలాంటిది ఏం చేయట్లేదు, డైరెక్ట్గా వాడేస్తాం. కాబట్టి గ్రేట్ చేసుకోవడమే బెటర్. ఓవరాల్గా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వెజ్, ప్లెయిన్గా క్లాసిక్ స్టైల్ ఆఫ్ థింగ్ ఇది అనమాట మనం చేస్తుంది టోస్టాడాలో. ఇందులో కార్న్ వాడుతున్నాము, ఎందుకంటే దీని పేరే ఫ్రైడ్ కార్న్ అంటాము. దీంట్లో కూడా మిక్స్ ఉంటుంది ఫ్రైడ్ కార్న్ తోటి. కార్న్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాం. ఒక లేయర్ చీజ్, తర్వాత వీటన్నింటిని కూడా వేసుకుంటుంటాం. అండ్ ఇది నేను డైసింగ్ చేశాను. యాక్చువల్గా చాప్ చేస్తే బాగుంటుంది, జూలియన్ స్టైల్లో సన్నగా పొడవుగా చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ రెడ్, ఏదో చూస్తుంటే మసాలా పాపడ్లా ఉంది అనుకోకండి. టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. చాలా ట్రెడిషనల్ అండి. నిజానికి చెప్పాలంటే 15th century 16th century నుంచి ఇవి ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్నాయన్నట్టుగా ఒక హిస్టరీ ఉంది. పర్టికులర్గా స్పానిష్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇవన్నీ కూడా ప్రపంచానికి పరిచయం అయినట్టుగా
చెప్తారు హిస్టారికల్గా. లెట్యూస్ అండ్ టొమాటో కూడా వెళ్తుంది దీంట్లో, అవి కూడా యాడ్ చేసుకుంటా. లెట్యూస్ here it is. ఐస్బర్గ్ లెట్యూస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా టేస్ట్ వేరియేషన్ వస్తుంది కదా, అలా తీసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి గ్రీన్ లెట్యూస్ యూస్ చేస్తాను. అండ్ టొమాటో. ఓన్లీ కట్టింగ్ ప్రాసెస్లోనే టైం తీసుకుంటుంది, ఇంకెక్కడ పెద్ద టైం ఏం పట్టట్లేదు. చిన్నదే చేసుకుంటున్నాం కదా, ఇది పెట్టేసుకొని వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇటు అటు పడిపోతుందనే ఉద్దేశంతో నేనైతే దగ్గరికి పెడుతున్నాను. మీరు చేసుకునేటప్పుడు స్ప్రెడ్ అవుట్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్, ఆల్పినోస్, ఇది మాత్రం కారానికి తగ్గట్లు మనకి ఎంత కారం కావాలో అంత వాడుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ సీజనింగ్, సాల్ట్ అండ్ పెప్పర్. మీకు కావాలనుకుంటే ఇవి ఎప్పుడైతే మనం కట్ చేసామో వాటినే మిక్సింగ్ బౌల్లో వేసుకొని సపరేట్గా ఒక్కొక్క వెజ్జీని కూడా సాల్ట్ అండ్ పెప్పర్తో మిక్స్ చేసి దీని మీద పెట్టుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఈ మెస్సీ అంతా క్లియర్ చేసి ఓసారి ప్రెజెంటేషన్లో కలుద్దాం. చాలా చక్కగా ఉంది. యా, బాగుంది. టాపింగ్స్ ఇంపార్టెంట్ దీంట్లో, మనకు తెలిసిందే. పిజ్జాలో కావచ్చు, టోస్టాడా కావచ్చు, వీటన్నిటికీ కూడా పిజ్జా ఆ టాపింగ్సే ఇంపార్టెంట్ కదా. చాలా చక్కగా వచ్చాయి. ఉప్పు కారం సరిపడా వేసుకుంటే సరిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది. క్రంచీ బేస్ నీట్గా ఉంది. మధ్యలో ఆ చీజ్ బెడ్డింగ్ ఉంది కదా, అది కూడా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. మంచి డిష్, హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేస్తారనుకుంటున్నాను. ఎగ్జాటిక్గా మంచి మంచి సెన్సేషనల్ డిషెస్ చేసుకుంటున్నాం కదా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.